నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ అండి, కార్డియాలజిస్ట్ అండి. వర్షాకాలం వచ్చింది, డెంగ్యూ ఫీవర్లు వచ్చాయి. డెంగ్యూ ఫీవర్లు అనగానే ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పేసేసి డాక్టర్లు చెప్పడం, పేషెంట్లు ప్లేట్లెట్స్ తెచ్చుకోవడానికి ట్రాన్స్‌ఫ్యూజన్ల గురించి బ్లడ్ బ్యాంక్స్ చుట్టూ తిరగడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సో, కొంత డాక్టర్లకి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్లేట్లెట్స్ తగ్గిపోవటం అనేది డెంగ్యూ ఫీవర్‌లో సర్వసాధారణంగా జరుగుతుంది. జ్వరం తగ్గిపోయిన వెంటనే 5-6 రోజుల తర్వాత, జ్వరం వచ్చిన ఐదో రోజు నుండి ఏడో రోజు తర్వాత ఈ జ్వరం తగ్గిపోయిన వెంటనే వచ్చే 2 ఉంటాయి. ఒకటి చర్మం మీద ర్యాష్, పొడ, ఎర్రటి పొడ. రెండవది ప్లేట్లెట్స్ తగ్గిపోవడం. సో, ప్లేట్లెట్స్ తగ్గిపోవటం అనేది జరుగుతుంది, కానీ ప్లేట్లెట్స్ 50,000 నుంచి 50,000 కంటే తగ్గిపోతే మామూలుగా 1,50,000 నుండి 5,00,000 మధ్యలో ఉంటాయి. కానీ 50,000 కంటే తగ్గిపోతుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 20,000 కంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతే మాత్రమే, 1,50,000 మినిమమ్ ఉండాల్సిన ప్లేట్లెట్స్ 20,000 కంటే తగ్గిపోతే మాత్రమే ఇది మనం డేంజర్ అనుకోవాలి. బట్ మీరు డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నట్లయితే ప్లేట్లెట్స్ తగ్గిపోవటం అనేది సీరియస్ ప్రాబ్లం కాదు. మానిటర్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఎక్కడన్నా ప్లేట్లెట్స్ తగ్గిపోవటం వలన రక్తస్రావం జరుగుతుందా పంటి నుండి గానీ, పేగుల్లో గానీ, మెదడులో గానీ, లెట్రిన్ పోయే జాగా నుంచి గానీ రక్తస్రావం జరుగుతుంటేనే డేంజరస్. అదర్వైజ్ ప్లేట్లెట్స్ తగ్గినంత మాత్రం కంగారు పడక్కల్లా. ఎందువల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోవటం మన రోగనిరోధక శక్తి వైరస్‌ను చంపే భాగంలో మధ్యలో ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతాయి. మెల్లగా అవి కోలుకుంటాయి. ఏమీ చేయక్కల్లా. ప్లేట్లెట్ జనరల్గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. 20,000 కంటే తగ్గితే మాత్రమే ప్లేట్లెట్స్ తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా జస్ట్ పర్యవేక్షణలో ఉండి చూసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో బ్లీడింగ్ ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటే ప్లేట్లెట్స్ తిరిగి అవి నార్మల్గా, న్యాచురల్గా అయిపోతాయి. సో, ఇది బొప్పాయికాయ ఆకులు లేదా బొప్పాయి రసము ఇట్లాంటివి తినడం, తాగడం, పొట్టను పాడు చేసుకోవడం తప్ప, అసలే జ్వరం వచ్చి డెంగ్యూ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఇచ్చి పొట్టను పాడు చేసుకోవడం తప్ప ప్లేట్లెట్స్ పెరగవు. ఇవి కొంతమంది డాక్టర్లు కూడా వాడుతున్నారు, కానీ ఇవి పెద్ద ఉపయోగపడనటువంటి ట్రీట్మెంట్ మెథడ్స్. ఎనీవే, ప్లేట్లెట్స్ తగ్గితే న్యాచురల్గా, నార్మల్గా తిరిగి వస్తాయి. 20,000 కంటే తగ్గితే మాత్రమే ప్లేట్లెట్ కౌంటు, ప్లేట్లెట్ ట్రాన్స్‌ఫ్యూషన్ అవసరం. సో, ఎనీవే 50,000 కంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉంటే అది డాక్టర్ పర్యవేక్షణలో మీరు ఉండడం అనేది అవసరం. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత డెంగ్యూ వచ్చినా కూడా మీరు కంగారు పడరనేది నా ఆశయం అండి. నమస్కారం.